చూశారుగా ఒక నిండు మంచి లైఫ్ని చేతులారా నాశనం చేసుకున్న ఈ యువత పక్కదారి పడుతూ వాళ్ళు నోటికొచ్చినట్టు వాగుతూ ప్రభుత్వాలు ఏమి చేయలేవులే అని వాటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిణామం ఇలాగనే ఉంటుంది. మోదీపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రుచికా సింగ్ అనే ఒక యువతి ఇప్పుడు చిక్కుల్లో పడ్డది. ఢిల్లీలోని జంతర్ మంతర్లోని నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతకి పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. అట్టా ఇట్టా కేసులు కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయంటూ ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉద్దేశంతో ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చూడండి, కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి జూలై 23, 24 తేదీల మధ్యలో ఈ వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ ఫోన్లతో వీడియోలు తీసి మరింత రెచ్చగొట్టినట్లు కనిపిస్తుంది. అక్కడ ఓన్లీ విద్యార్థులే కాకుండా కొంతమంది రౌడీ షీటర్లు కూడా అక్కడికి చేరి విద్యార్థి ముసుగులో అల్లర్లు సృష్టించారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్ఛందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారన్నమాట. అయితే అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు, అంటే సుప్రీంకోర్టు న్యాయవాది శృతి సింగ్ మాత్రం సందేలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైందనమాట. భారతీయులు భారతీయ న్యాయ సంహిత BNSలోని సెక్షన్ 352, అదేవిధంగా 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజాశాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువు నష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదు సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజాశాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారంట. అంతేకాదు ఈ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరును కూడా ప్రస్తావించడం గమనార్థం అన్నమాట. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ఎవరు ఈ అమ్మాయి అని మనం ఒకసారి ఆలోచిస్తే, జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్గా గుర్తించారన్నమాట. 25 ఏళ్ల రుచిక విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్గా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ పోలీసులకు జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసులు పరిధిలో ఈమె ఉండటంతో నోయిడాలో నమోదైన 0 ఎఫ్ఐఆర్ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారనమాట. ఈ కేసును ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం FIRO పరిశీలిస్తుందన్నమాట. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా అనే దానిపై స్పష్టత అయితే ఇంకా రాలేదండి. అయితే విచారణ అయితే జరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన పరువు నష్టం కలిగించే కంటెంట్ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. X వేదికగా కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం, లేదంటే వాటి యాక్సెస్ను నిలిపివేయడం దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. సో ఇదండి రుచికా సింగ్ చేతులారా చేసుకుందని చెప్పుకోవచ్చు. అసలు రుచికా సింగ్ వృత్తి ఏంటనేది ఇప్పటికి
అర్థం కావటం లేదు. కొంత అయితే మోడల్ అంటున్నారు. రుచికా సింగ్ 25 ఏళ్ళ యువతి నీట్ పేపర్ లీక్ వ్యతిరేకత నిరసనలో పాల్గొని దేశ ప్రధాని తిట్టడం ఏంటి, చిక్కుల్లో పట్టం ఏంటి? ఈ సంఘటన నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. చూశారు కదా. రుచికా సింగ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ జరిగిన ఈ నీట్ పేపర్ లీక్ వ్యవస్థలో నిరసనలో చురుగ్గా పాల్గొంది. అయితే వయసు మాత్రం రుచికా సింగ్ 25 సంవత్సరాల అమ్మాయి. మరి చూడాలండి. సో ఇదండి. నమస్తే.